చెంబుడు పరమాత్రు మల్లన్న దేవతలు వండ పిండ బ్రహ్మాండ లోకం లోపల నీకు తోడు బండారు కావాలంటే మల్లికారు స్వామైనా చూసే వరకల్లా ఇంటికి దగ్గర మిల్లి మక్క పూట ఉన్నది ఆ మక్క పూట లోపల ఏనాడు పోయిన బండారు ఒకటి మల్లకైనా పనికి ఆడవిలో ఉండాలి నిన్ను కూడా దోషం అంటారు ఆడవిల్లలే నిన్ను అడుగు దోషం అంటారమ్మా రేణికా ఎల్లమ్మ అటువంటి కనుకనే 33 కోట్ల దేవాల దేవతల ముందాడవిల్ల రేణికా ఎల్లమ్మ ఆయన శంకరుడు కనుక ఏనాడు ఎలా అక్క ఎల్లమ్మ అడుగున్నాడే మల్లయ్య అటువంటి కనుకనే పూల చెత్తులు పట్టుకొని పూల్లో గుర్రం మీద రేణికా ఎల్లమ్మ రోజు మంగళవారం రోజు రేణికా ఎల్లమ్మ అడ్డమొస్తా ఉన్నాదమ్మా కంపెనీ తీసి మల్లయ్యా పడ్డాడమ్మా మల్లయ్యో లింగాల చెల్లెనమ్మ రాజు వల్లన్న అక్కరావు ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి లింగాల చెల్లెనమ్మ రాజు మల్లయ్యా ఒక మందు పెట్టినాడు మల్లయ్యో గండల్లో పెట్టినారు పెట్టినరమ్మా నాడు శంకరుడు సులగంగమయ్యా ఏడు కట్టేరు కొట్టే అన్నవయ్యా
శివతంగమయ్యా ఓరాది అన్నమయ్యా శివతంగమయ్యా ఒకరాది శివతంగమయ్యా ఓరాది అన్నమయ్యా శివతంగమయ్యా కావల్ల ఇళ్ళల్లా ఏరుండి కావల్ల ఇళ్ళల్లా ఏరుండి ఏమవుతుందా అంద్రమ్మో ఏనానే అమ్మమ్మో పర్వతాల చెమ్ముడమ్మ మల్లయ్యా పర్వతాల చెమ్ముడమ్మ మల్లయ్యా పర్వతాల చెమ్ముడమ్మ మల్లయ్యో పర్వతాల చెమ్ముడమ్మ మల్లయ్యో కన్నీరు తీస్తున్నాడు వల్లయ్యా అడవిలో అక్క రేణుక ఎల్లమ్మన్నప్పుడు వల్లయ్యా 90 ఆవిడమైనా తోడు దొరకబోదు 80 ఆవిడమైనా ఎన్నుగా అనరాదురా వల్లయ్యా శివలీల చెమ్ముడా పర్వతాల చెమ్ముడు దేవుడు మల్లయ్యా మల్లయ్యా దేశమంతులు లేవరాదు అటువంటి కొడక వల్లయ్యా రేణుక ఎల్లమ్మ పర్వతాల చెమ్ముడు పరమాత్మ వల్లయ్యా చెప్పమన్నప్పుడు ఇంటి దగ్గర దుర్గ రాజుల పట్టణంలో బండారు చెప్తున్న తమ్ముడా మల్లయ్య రాణి దుర్గల తమ్ముడా మల్లయ్య ఆడియాలి ఓడరాని మక్క లోపల ఉన్నది మంచిది బండారి ఉన్నప్పుడు ఏమంటాడు వల్లయ్యా అక్క ఎల్లమ్మ ఆడవిల్ల దీవెన అన్ని వారి దీవెన దీవెన నాకుండంగా నేను కేనెంత గొప్ప అని చెప్పి చెప్పుడు పరమాత్మ వల్ల నా మక్కలో పరమ ఏనాడు ఒక వేళ పరమాత్మ మల్లికార్జున స్వామి ఏనాడు ఒక వేళ మక్క లోపలైనా మల్లయ్య బండారి గట్ట చూసిండు పోసిండు కందులు చేసిండు కందులు చేసి మీ తోటంతా బాగుపడుతుంది సాగు ఏనాడు వాళ్ళ కందులు చేసినప్పుడు మళ్ళీ ఏమంటాడు కాట గలవాలంటే ఎట్లా గలవాలి చేసి అసలు గంజాయి తయారు చేసిండు మల్లయ్య గంజాయి నింపి గంజాయి తాగిపించి ఏనాడు తుర్గలు ఒకరి మీద ఒకరు కింద పడిపోయారు దేవరాజు మల్లురా బండారి వేసుకున్నాడు బండారి దొంగతనం గురించి రాలేదు మల్లయ్య ముందు వారు రాంగటువంటి కత్తులు కటార్లతోని మల్లయ్య ముందు సెల్లవాడి దుంకినప్పుడు దుర్గ దగ్గర ఉన్నది కటారి కటారి వచ్చి చెల్ల పడ్డది ఉన్న చాప చేయాలి చెల్ల మల్ల కొట్టుకుంటున్నది నా పేరు నేను కళ్ళ కలిగి పుట్టేది ఉన్నది
బలాలు లేదు తుర్కపురం ఏనాడు చేపలు ఉంటుంది కాబట్టి చేప బలాలు లేదని చెప్పి నా తుర్కలు నా ప్రాణం తీస్తారని చెప్పి అరే కుక్క అవతారం బట్టి ఏనాడు వేల నోట్లే బండారు బట్టి అరే కుక్క అవతారం మల్లయ్య దేవుడు మల్లయ్య కర్రె కుక్క అవతారం బట్టి ఏనాడు వేల నోట్లే బండారు తుర్కరాజు ఎంగిలేని బండారి ముందారు మనకు పని చేయని చెప్పి తుర్కరాజ్యంలో ఒకడే వెళ్ళిపోయారు వచ్చిండు మల్లయ్య కోన కడల రెడ్డి భార్య గోడవారు మాసమ్మ కన్న బిడ్డ అటువంటి పౌడికాల పద్మాంచి మన తండ్రి మల్లన్న పెద్దన్న బయ్యన్న అడవిల వంకాలి పురగోడు వీరప్ప మనకుండే దేవసాల్ పద్మాంచి తీసుకొచ్చి లెక్కం చేసుకుంటున్నాడు అడవిల వంకాలని అటువంటి అందరూ వినిపించి కళ్యాణం ఓరవ కళ్యాణమేనా కళ్యాణం వేసుకోండి గురు బ్రహ్మ గురుశ్వర మాలుగుండ మైరా చెండియా గోత్రాయ నమః ఓం గాలి దేవాయ నమః గురువరార నమస్తే దేవద అండ పిండ బ్రహ్మండ నాయక చంద్రాయ నమః మక్కర బండ సాక్షాయ నమః స్వామి నామ దేశాయ నమః సోని నామ దేశాయ నమః చంద్రశేఖరు నామ దేశాయ నమః శరణు నామ దేశాయ నమః ఓం దేవతాయ అండపిండ బ్రహ్మండ నాయక చంద్ర గురు బ్రహ్మ గురు ఈశ్వర మలగుండ మైరాలింగం అదేవతాలంకం తారాబలంతో గురు దేవాయనం శివలగ్ని శ్రావదాన వరదో వరలక్ష్మాయ నమః